గ్లోబల్ క్రూడ్ స్టీల్ ప్రొడక్షన్ జూలై 2025లో కొద్దిగా తగ్గింది. గత ఏడాదితో పోలిస్తే 1.3% డిప్ నమోదైంది. ఇండియా ఈజ్ ఎ స్టాండౌట్ పర్ఫార్మర్. భారతదేశం 14 మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తి చేసి 14% గ్రోత్ని చూపించింది. ఇది టాప్ ప్రొడ్యూసర్లోకెల్లా ఫాస్టెస్ట్ గ్రోత్. చైనా ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ 79.7 మిలియన్ టన్నుల ఉత్పత్తి చేసింది. ఇది 4% పెరిగింది. యూఎస్ ప్రొడక్షన్ కూడా పెరిగింది. 7.1 మిలియన్ టన్తో 4.8% ఇంక్రీజ్ అయింది. జపాన్లో ప్రొడక్షన్ తగ్గింది. 6.9 మిలియన్ టన్తో 2.5% డౌన్ అయింది. రష్యన్ కూడా ఇదే ట్రెండ్ను ఫాలో అయ్యింది. 5.7 మిలియన్ టన్తో 2.4% డౌన్ అయింది. సౌత్ కొరియాలో 4.7% డౌన్ అయ్యి 5.3 మిలియన్ టన్ ఉత్పత్తి అయింది. టర్కీ 4.2% పెరిగి 3.2 మిలియన్ టన్కి చేరింది. జర్మనీ మరియు బ్రెజిల్ కూడా మంచి గ్రోత్ చూపించాయి. జర్మనీ 2.7 మిలియన్ టన్తో 13.7% పెరిగితే బ్రెజిల్ 2.9 మిలియన్ టన్తో 5.5% పెరిగింది. ఇరాన్ ప్రొడక్షన్లో మ్యాసివ్ జంప్ కనిపించింది. 29.7% పెరిగి 2.2 మిలియన్ టన్కి చేరింది. ఆఫ్రికాలో 2% తగ్గింది. ఓషియానాలో మొత్తం ఉత్పత్తి 110.4 మిలియన్ టన్గా ఉండగా 1.9% తగ్గింది. యూరోపియన్ యూనియన్ కంట్రీస్ 27 కంట్రీస్లో 7% తగ్గింది. మిడిల్ ఈస్ట్లో ప్రొడక్షన్ చాలా పెరిగింది. 4.4 మిలియన్ టన్తో 27.7% గ్రోత్ చూపించింది. నార్త్ అమెరికాలో 5.8% గ్రోత్తో 9.4 మిలియన్ టన్ ఉత్పత్తి అయింది. సౌత్ అమెరికాలో 4.5% తగ్గి 3.6 మిలియన్ టన్కి పడిపోయింది. జనవరి నుంచి జూలై 2025 మధ్యలో గ్లోబల్ స్టీల్ ప్రొడక్షన్ మొత్తం మీద 1.9% తగ్గింది. టోటల్ 1086 మిలియన్ టన్నులకు చేరింది.